ఖిలాఫత్ మూమెంట్ చూద్దాము. అసలు ఏంటి నాన్ కోఆపరేషన్ ముస్లిమ్స్ ఇన్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ద ముస్లిమ్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సుల్తాన్ ఆఫ్ ముస్లిమ్స్ వరల్డ్లో ఉన్న ముస్లిమ్స్ కానీ ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ కానీ అప్పట్లో ఏమనుకున్నారు అంటే 1918 ఆ టైం 1823 టైంలో సుల్తాన్ ఆఫ్ టర్కీని వాళ్ళ స్పిరిచువల్ లీడర్గా అనుకున్నారు, ఖలీఫాగా. ఎవరిని? సుల్తాన్ ఆఫ్ టర్కీని ఒక స్పిరిచువల్ లీడర్గా అనుకున్నారు, ఖలీఫా. సో న్యాచురల్గా వాళ్ళంతా టర్కీస్కి సింపథైజ్ చేసేవాళ్ళు. టర్కీ ఎవరితో అంటే యాక్సిస్ పవర్స్లో ఉండే వరల్డ్ వార్, యాక్సిస్ పవర్స్లో గ్రూపు. సో ఇంపార్టెంట్, టర్కీ ఏ గ్రూప్ అంటే యాక్సిస్ పవర్ వరల్డ్ వార్ 1లో. వార్ ఎండ్ అయినాక ఏమైందంటే బ్రిటిష్ అనే వాళ్ళు టర్కీని కొంచెం సపరేట్ చేయాలని చూశారు, టర్కీని ఇబ్బంది పెట్టారు, ఖిలాఫాని పవర్ నుంచి తీసేశారు. సో ఇలా ముస్లిమ్స్కి కోపం వచ్చింది అన్నట్టు. అప్పట్లో ముస్లిమ్స్ ఏం డిమాండ్ చేశారు బ్రిటిష్ నుంచి అంటే ఖిలాఫత్ కంట్రోల్ ఓవర్ ముస్లిం సేక్రెడ్ ప్లేసెస్ అనేది ఇవ్వాలి, ముస్లిం సేక్రెడ్ ప్లేసెస్ని ఖిలాఫత్ కంట్రోల్ కింద పెట్టాలి అన్నారు. ఖలీఫాకు కొంచెం సఫిషియంట్ ఏరియా ఇవ్వాలి, తన సేక్రెడ్ ప్లేసెస్ అన్ని ఖలీఫా కింద పెట్టాలి, ఖలీఫాకు ఒక ఏరియా ఇవ్వాలన్నారు. 1919లో ఒక ఖిలాఫత్ కమిటీ ఫామ్ అయింది. 1990లో ఏం ఫామ్ అయిందంటే ఖిలాఫత్ కమిటీ ఫామ్ అయింది. ఎవరు లీడర్స్ కింద? అలీ బ్రదర్స్ లీడర్ కింద. ఎవరు? షౌకత్ అలీ అండ్ మహమ్మద్ అలీ అండ్ మౌలానా ఆజాద్, అజ్మల్ ఖాన్ అండ్ హస్రత్ మొహానీ. ఎవరు లీడర్స్? ఎవరు అంటే షౌకత్ అలీ, మహమ్మద్ అలీ, మౌలానా ఆజాద్, అజ్మల్ ఖాన్, హస్రత్ మొహిని. వీళ్ళ ఈ కమిటీ ఏంటంటే బ్రిటిష్ గవర్నమెంట్ని ఒప్పియాలన్నట్టు, టర్కీకి వాళ్ళు చేస్తున్న పద్ధతి తప్పు అని చెప్పి. ద యాక్టివిటీ యాక్ట్ ద కమిటీ రిమైన్డ్ కన్ఫైన్ టు మోడరేట్ మెజర్స్ లైక్ మీటింగ్స్, పిటిషన్స్ ఇవ్వడము, ఇవే వాళ్ళు చేసింది అన్నట్టు. ఇనిషియలీ ఖిలాఫత్ లీడర్స్ దర్ యాక్షన్స్ లిమిటెడ్ చేశారు, మీటింగ్స్ పెట్టుకోవడం, పిటిషన్స్ ఇవ్వడం, డిప్యూటేషన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద ఖిలాఫత్, ఇదే అన్నట్టు. లేటర్ ఒక మిలిటెంట్ ట్రెండ్ కూడా వచ్చింది అన్నట్టు. మిలిటెంట్ ట్రెండ్ కూడా ఏమొచ్చింది, ఒక యాక్టివ్ ఎడ్యుటేషన్ చేయాలి, సచ్ ఏంటంటే స్టాపింగ్ ఆల్ కోఆపరేషన్ విత్ ద బ్రిటిష్ ఇది అన్నట్టు. ఒక ఆల్ ఇండియా ఖిలాఫత్ కాన్ఫరెన్స్ జరిగింది 1919లో నవంబర్లో. ఈ కాన్ఫరెన్స్ ఏదైతే ఢిల్లీలో పెట్టారో, మిలిటెంట్ ముస్లిం గ్రూప్ లీడర్షిప్ ఏమని చెప్పిందంటే కాల్ ఫర్ నాన్ కోఆపరేషన్ విత్ ద బ్రిటిష్ గవర్నమెంట్. ఆల్ ఇండియా ఖిలాఫత్ కాన్ఫరెన్స్ ఏం చెప్పిందంటే కాల్ ఫర్ నాన్ కోఆపరేషన్ అని చెప్పింది బ్రిటిష్ గవర్నమెంట్కి, మేము కోఆపరేట్ చేయమని చెప్పి. షౌకత్ అలీ బ్రిటిష్ గవర్నమెంట్ని థ్రెటన్ చేశాడు విత్ జాయింట్ హిందూ ముస్లిం మూమెంట్ ఆఫ్ నాన్ కోఆపరేషన్. ఇఫ్ ద బ్రిటిష్ ఒకవేళ మా డిమాండ్స్ కొకపోతే మేము హిందూస్ ముస్లిమ్స్ కలిపి మీకు నాన్ కోఆపరేషన్ మూమెంట్ చేస్తామని చెప్పి చెప్పాడు అన్నట్టు. ఫర్దర్ ఇంకేం చెప్పాడంటే మూమెంట్ స్టార్ట్ అవుతుంది గాంధీ గారి గైడెన్స్ కింద అని చెప్పారు అన్నట్టు. అండ్ దస్ ఈ వాస్ మేడ్ ద ప్రెసిడెంట్. సో అలా గాంధీ ప్రెసిడెంట్ అయినట్టు అనుకున్నాడు. గాంధీజీ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఆల్ ఇండియా ఖిలాఫత్ కమిటీ. గాంధీజీ అనేటనే ప్రెసిడెంట్ ఆఫ్ ఆల్ ఇండియా ఖిలాఫత్ కమిటీ was in favor of launching Satyagraha and non-cooperation against the government on the Khilafat issue. The Congress was not united on this form of political issue. గాంధీజీ గారు సత్యాగ్రహ చేయాలి, నాన్ కోఆపరేషన్ చేయాలి, ఖిలాఫత్ ఇష్యూ మీద అనుకున్నారు. కానీ కాంగ్రెస్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చేవి. ఒక ఒపోజిషన్ కూడా వచ్చింది. సమ్ ఆఫ్ ద అదర్ ప్రొవిజన్స్ ఆఫ్ గాంధీ బాయ్కాట్ కౌన్సిల్స్ చేయడము అండ్ గాంధీజీ అంటే కొందరు ఏం చేయొద్దు అన్నారు అన్నట్టు. లేటర్ గాంధీ ఒక అప్రూవల్ అయితే తెచ్చుకున్నాడు కాంగ్రెస్ నుంచి ఈ యాక్షన్కి అని చెప్పి అందరిని ఒప్పించాడు అన్నట్టు. సో ఆల్ ఇండియా ఖిలాఫత్ కాన్ఫరెన్స్ ముస్లిం లీగ్ డిసైడ్ అయ్యింది కాంగ్రెస్కి ఫుల్ సపోర్ట్ చేయడానికి, టు సపోర్ట్ ద కాంగ్రెస్ అండ్ ఇట్స్ ఎడ్యుటేషన్ అండ్ పొలిటికల్ క్వశ్చన్స్. తిలక్ గారు ఒక్కరు ఫేవర్ లేరు హిందూ ముస్లిం అలయన్స్కి. సో ఇంపార్టెంట్ ఒకటి కూడా, తిలక్ గారు ఫేవర్ లేరు ఖిలాఫత్ ఇష్యూలో హిందూ ముస్లిం అలయన్స్ గురించి. తను ఏమన్నాడు అంటే ఆ బేసిస్ ఆఫ్ అలియన్స్ షుడ్ బి ఏ సెక్యులర్ వన్ ఉండాలి అని చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ ద ఎంటైర్ ఓల్డ్ క్యాడర్ ఆఫ్ ఐఎన్సీ రివోల్టెడ్ అగెన్స్ట్ దిస్ హిందూ ముస్లిం అలియన్స్. ఇది సెక్యులర్గా ఉండాలి అట్లా అని చెప్పి చాలా సీనియర్ క్యాడర్స్ అందరూ ఈ అలయన్స్ని ఒప్పుకోలేదు అన్నట్టు. హస్రత్ మొహానీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు డిమాండ్ కంప్లీట్ ఇండిపెండెన్స్, పూర్ణ స్వరాజ ఫర్ ఇండియా ఇన్ 1921 at Ahmedabad Congress session despite opposition by Gandhi
ఇది ఆల్సో క్రెడిటెడ్ విత్ ద కాయినింగ్ ఆఫ్ టర్మ్ ఇన్క్విలాబ్ జిందాబాద్. హస్రత్ మొహానీ ఈయన ఫస్ట్ పర్సన్ అన్నట్టు. ఎవరు ఫస్ట్ పర్సన్ కంప్లీట్గా మాకు ఇండిపెండెన్స్ ఇవ్వండి, పూర్ణ స్వరాజ్ ఎప్పుడంటే 1921లో అహ్మదాబాద్ కాంగ్రెస్ సెషన్లో అన్నారు. గాంధీజీ అప్పుడు ఒప్పుకోలేదు ఇది, కానీ ఈయననే ఇన్క్విలాబ్ జిందాబాద్ అనే వర్డ్ కూడా ఇచ్చింది ఇంపార్టెంట్. సో వెరీ ఇంపార్టెంట్. పూర్ణ స్వరాజ్ ఎప్పుడు అంటే 1921 అహ్మదాబాద్ కాంగ్రెస్ సెషన్. ఎవరు అంటే హస్రత్ మొహానీ, ఈయననే ఇన్క్విలాబ్ జిందాబాద్ ఇచ్చింది, ఒక వర్డ్ ఇచ్చింది కూడా. నాన్ కోఆపరేషన్ ఖిలాఫత్ మూమెంట్ ఆగస్టు 1920. సో ఎర్లీ 1920లో ఏమైందంటే ఒక జాయింట్ హిందూ ముస్లిం డెప్యుటేషన్ పంపించారు వైస్రాయ్ దగ్గరికి. ఈ గ్రివెన్స్ని సాల్వ్ చేయండి, ఇష్యూ ఆఫ్ ఖిలాఫత్ని సాల్వ్ చేయండి అని చెప్పి. ఫిబ్రవరి 1920లో గాంధీజీ ఏం అనౌన్స్ చేశాడంటే ఇష్యూ ఆఫ్ పంజాబ్ రాంగ్ డూయింగ్స్, అంటే జలియన్వాలా బాగ్ మసకర్ జరిగింది కదా, అండ్ కాన్స్టిట్యూషనల్ అడ్వాన్స్ హ్యాడ్ బీన్ ఓవర్ షాడోడ్ బై ద ఖిలాఫత్ క్వశ్చన్, and that he would soon lead a movement of non-cooperation if the terms of the peace treaty failed to satisfy the Indian Muslims. పంజాబ్ రాంగ్ డూయింగ్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ అడ్వాన్స్ ఇవి చేయకుండా ఇలా ఇది కూడా చేయకపోతే నేను ఇంకా నాన్ కోఆపరేషన్ చేస్తామని చెప్పాడు అన్నట్టు. జూన్ 1920లో ఏమైందంటే ఆల్ పార్టీ కాన్ఫరెన్స్ జరిగింది అలహాబాద్లో. ఒక ప్రోగ్రామ్ ఆఫ్ బాయ్కాట్ ఆఫ్ స్కూల్స్, కాలేజెస్ అండ్ లాక్అవుట్స్ జరిగింది. గాంధీజీ లీడ్ చేయమని అడిగారు. ఆల్ పార్టీ కాన్ఫరెన్స్ అలహాబాద్లో జరిగింది. ఇక్కడ స్కూల్స్ని కానీ కాలేజెస్ని కానీ లాక్అవుట్స్ని కానీ బాయ్కాట్ చేయాలనుకున్నారు. ఆగస్టు 31, 1920లో ఏమైందంటే తిలక్ గారు 1 ఆగస్టుకి తిలక్ గారు చనిపోయారు. ఖిలాఫత్ కమిటీ ఒక క్యాంపెయిన్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ స్టార్ట్ చేసింది. అది మూమెంట్ ఫార్మల్గా లాంచ్ అయింది సెప్టెంబర్ 1920. సో నాన్ కోఆపరేషన్ ఫార్మల్గా స్టార్ట్ అయింది 1920లో. ఒక స్పెషల్ సెషన్ కోల్కత్తాలో పెట్టారు. అక్కడ కాంగ్రెస్ అప్రూవ్డ్ ఏ నాన్ కోఆపరేషన్ ప్రోగ్రామ్ టిల్ ద పంజాబ్ అండ్ ఖిలాఫత్ రాంగ్స్ వేర్ రిమూవ్డ్ అండ్ స్వరాజ్ వాస్ ఎస్టాబ్లిష్డ్. ఒక స్పెషల్ సెషన్ కోల్కత్తాలో ఏమైందంటే కాంగ్రెస్ నాన్ కోఆపరేషన్ ప్రోగ్రామ్ని అప్రూవ్ చేసింది. ఎప్పటి వరకు పంజాబ్లో ఏదైతే జలియన్వాలా బాగ్ మసకర్ జరిగిందో ఇంకా ఖిలాఫత్ ఇష్యూ ఈ రెండు సాల్వ్ చేసే వరకు, అండ్ ఇంకా స్వరాజ్ ఎస్టాబ్లిష్ చేసే వరకు ఇదన్నట్టు. సెప్టెంబర్ 1920 కలకత్తాలో ఏమైందంటే ఒక స్పెషల్ సెషన్ ఆఫ్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి జరిగింది. ఈ సెషన్లో కాంగ్రెస్ నాన్ కోఆపరేషన్ ఓన్ చేసుకుంది. ఈ సెషన్ వాస్ ప్రొసైడెడ్ బై లాలా లజపత్ రాయ్. వైల్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సపోర్టెడ్ గాంధీ, దెర్ వాస్ అపోజిషన్ ఆల్సో కూడా ఉండే ఆ టైంలో. మదన్ మోహన్ మాలవ్య, అనీ బిసెంట్, సిఆర్ దాస్ వీళ్ళు అపోజ్ చేశారు అన్నట్టు. ప్రోగ్రామ్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ అంటే కొన్ని డిస్ట్రక్టివ్ స్టెప్స్ ఉండే. ప్రోగ్రామ్ ఆఫ్ నాన్ కోఆపరేషన్లో ఏమేమి ఉంటుందంటే గవర్నమెంట్ స్కూల్స్ని కాలేజెస్ని బాయ్కాట్ చేయాలి, లాక్అవుట్స్ని బాయ్కాట్ చేయాలి, డిస్పెన్సేషన్ ఆఫ్ జస్టిస్ త్రో పంచాయత్ ద్వారా జస్టిస్ న్యాయాలు చెప్పుకోవాలి, ఫారిన్ క్లాత్ని బాయ్కాట్ చేసి ఖాదీ వాడాలి, హ్యాండ్ స్పిన్నింగ్ కూడా చేయాలి మనము, గవర్నమెంట్ ఓనర్స్ కానీ టైటిల్స్ కానీ ఇచ్చేయాలి, లెజిస్లేటివ్ కౌన్సిల్స్ని బాయ్కాట్ చేయాలి. ఇది గాంధీజీస్ ప్రోగ్రామ్ ఆఫ్ కౌన్సిల్ బాయ్కాట్ saw a massive response and the elections were boycotted by all the Congress candidates. అందరు ఎలక్షన్స్ కూడా బాయ్కాట్ చేశారు. ఈవెన్ దోస్ who disagreed with the council boycott వాళ్ళు కూడా పార్టీ డిసిప్లిన్ ఆర్డర్ చేసి విత్డ్రా చేశారు, కౌన్సిల్కి వెళ్ళలేదు అన్నట్టు. ఈవెన్ ద ఓటర్స్ కూడా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయలేదు అన్నట్టు. నాన్ కోఆపరేషన్ ఖిలాఫత్ మూమెంట్ సెకండ్ ఫేజ్ ఏముందంటే మాస్ సివిల్ డిసోబీడియన్స్ ఇంక్లూడింగ్ రెసిగ్నేషన్ ఫ్రమ్ గవర్నమెంట్ సర్వీసెస్ అండ్ నాన్ పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ కూడా జరిగింది. సెకండ్ ఫేజ్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ ఖిలాఫత్లో ఏమైంది అంటే మాస్ సివిల్ డిసోబీడియన్స్ జరిగింది, రెసిగ్నేషన్ కూడా జరిగింది. డిసెంబర్ 1920లో ఏమైందంటే నాగ్పూర్ సెషన్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ప్రెసిడెంట్ సి విజయ రాఘవాచార్యర్ ప్రోగ్రామ్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ ఎండోర్స్ చేశారు విత్ ద ట్రిపుల్ పర్పస్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ యాజ్ ఏ పీస్ఫుల్ సొల్యూషన్ టు ఖిలాఫత్ క్వశ్చన్, ఏదైతే పంజాబ్ రాంగ్ డూయింగ్స్ ఇంకా అటైన్మెంట్ ఆఫ్ స్వరాజ్కి ఇంపార్టెంట్ చేంజ్ మేడ్ ఇప్పుడు జరిగింది కాంగ్రెస్ క్రీడ్లో. నౌ ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ద అటైన్మెంట్ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్ త్రూ కాన్స్టిట్యూషనల్ మీన్స్ యాజ్ ఇట్స్ గోల్, ద కాంగ్రెస్ ఏం డిసైడ్ అయిందంటే అటైన్మెంట్ ఆఫ్ స్వరాజ్ త్రూ పీస్ఫుల్ అండ్ లెజిటిమేట్ మీన్స్. సో ఇంపార్టెంట్ ఇక్కడ 1920 నాగ్పూర్ సెషన్లో 1920 అయితే నాగ్పూర్ సెషన్లో కాన్స్టిట్యూషనల్ మీన్స్ ద్వారా మాకు సెల్ఫ్ గవర్నమెంట్ వద్దు, మాకు స్వరాజ్ చేసాము, మేము పీస్ఫుల్ లెజిటిమేట్ మీన్స్లో తెచ్చుకుంటాము అంటే దస్ ఇట్స్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ మాస్ స్ట్రగుల్ అన్నట్టు.
టు ఎనేబుల్ కాంగ్రెస్ టు ఫుల్ఫిల్ దిస్ న్యూ కమిట్మెంట్ ఇంపార్టెంట్ చేంజెస్ ఇంట్రొడ్యూస్ చేశారు కాంగ్రెస్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్లో. న్యూ కాన్స్టిట్యూషన్ కూడా ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి. హ్యాండ్ రిటన్ బై గాంధీ హిమ్సెల్ఫ్ కూడా రాశారు అన్నట్టు. ఏంటంటే కాంగ్రెస్ కమిటీస్ ఫామ్ చేయాలి స్టార్టింగ్ ఫ్రమ్ మొహల్లా అండ్ విలేజ్ లెవెల్ అప్ టు ప్రొవిన్షియల్ లెవెల్. ఆల్ ఇండియా కమిటీ ఫామ్ చేయాలి. 350 మెంబర్స్ ఉండాలి. 350 మెంబర్స్ టు ఆఫ్ 15 మెంబర్స్ టు యాక్ట్ యాజ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్. 15 మెంబర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేయాలి. 350 మెంబర్స్తో ఆల్ ఇండియా కమిటీ పనిచేయాలి. ఇట్లా అనుకున్నారండు. దిస్ డిమాండ్ ఎవరు చేశారు చీఫ్ ఎగ్జిక్యూటివ్ అంటే తిలక్ గారు 1916లో చేశారు. దిస్ బాడీ వుడ్ ఎనేబుల్ ద కాంగ్రెస్ టు వర్క్ అరౌండ్ ద ఇయర్ అండ్ క్యారీ అవుట్ సస్టైన్డ్ ఎడ్యుకేషన్స్. ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీస్ ఆన్ లింగ్విస్టిక్ బేసిస్ వేర్ ఆర్గనైజ్డ్. కాంగ్రెస్ హిందీ వాడాలి యాజ్ ఫార్ యాజ్ ఇట్స్ అఫీషియల్ అండ్ నాన్ అఫీషియల్ వర్క్కి. ఇంకా కాంగ్రెస్ మెంబర్షిప్ ఒక డబ్బుకి కూడా అందరికి ఓపెన్ చేశారు. ఎవరైతే 21 ఉంటుందో ఎంట్రీ ఫీ కూడా 4 అనాస్కి చేశారు యాన్యువల్గా. కాంగ్రెస్ ఎయిమ్ ఆఫ్ స్వరాజ్ వాస్ రీఅఫర్మ్డ్ బట్ నౌ ఇట్ వాస్ ఎక్స్ప్లెయిన్డ్ టు మీన్ సెల్ఫ్ గవర్నమెంట్ విత్ ఇన్ ద ఎంపైర్ ఇఫ్ పాసిబుల్ అండ్ అవుట్ సైడ్ ఇఫ్ నెసెసరీ. అంటే స్వాతంత్రం అయితే కావాలి, ఒకటి బ్రిటిష్ కింద స్వాతంత్రం కావాలని, ఇక్కడ బ్రిటిష్ తోసేసిన స్వాతంత్రం కావాలని అప్పుడు డిసైడ్ చేశారు అన్నట్టు. గాంధీజీ ఏం డిక్లేర్ చేశారు అంటే నాన్ కోఆపరేషన్ ప్రోగ్రామ్ కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేస్తే స్వరాజ్ అనేది స్వరాజ్ 1 ఇయర్లోనే వస్తుంది అని చెప్పాడు అన్నట్టు. మహమ్మద్ అలీ జిన్నా, అనీ బిసెంట్, జిఎస్ కార్పాడే అండ్ బీసీ పాల్ కాంగ్రెస్ని వదిలేరు. వాళ్ళు ఏమన్నారంటే కాన్స్టిట్యూషనల్ అండ్ లాఫుల్ స్ట్రగుల్ని నమ్మారు. వైల్ సమ్ అదర్స్ లైక్ సురేంద్రనాథ్ బెనర్జీ ఇన్ఫర్మేషన్ అంటే INLF ఇండియన్ నేషనల్ లిబరల్ ఫెడరేషన్ ఫామ్ చేశారు. మహమ్మద్ అలీ జిన్నా, అనీ బిసెంట్, జిఎస్ కార్పాడే, బీసీ పాల్ వదిలేశారు అన్నట్టు. పేస్ ఆఫ్ స్ట్రగుల్ చూస్తే జనవరి టు మార్చ్ 1921లో ఏం జరిగిందంటే గాంధీజీ ఇంకా అలీ బ్రదర్స్ ఒక నేషన్ వైడ్ టూర్ తీసుకున్నారు. థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ స్కూల్స్ కాలేజెస్ వదిలేశారు. అరౌండ్ 800 నేషనల్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ని వదిలేసి నేషనల్ స్కూల్స్ కాలేజీలో జాయిన్ అయ్యారు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని ఆర్గనైజ్ చేశారు. లీడర్షిప్ ఎవరంటే ఆచార్య నరేంద్రదేవ్, సిఆర్ దాస్, లాలా లజపత్ రాయ్, జాకీర్ హుసేన్, సుభాష్ బోస్. ఎవరైతే ప్రిన్సిపల్ ఆఫ్ నేషనల్ కాలేజ్ అట్ కలకత్తా అవుతుందో, సో సుభాష్ బోస్ దేనికి ప్రిన్సిపల్ అంటే నేషనల్ కాలేజ్ అట్ కోల్కత్తాకి సుభాష్ బోస్ ప్రిన్సిపల్. ఇంక్లూడింగ్ జామియా మిలియా అట్ అలీగఢ్ కానీ, కాశీ విద్యాపీఠ్ కానీ, గుజరాత్ విద్యాపీఠ్ కానీ, బీహార్ విద్యాపీఠ్ కానీ ఇవన్నీ అరేంజ్ చేశారు. లీడర్స్ ఎవరు అంటే ఆచార్య నరేంద్రదేవ్, సిఆర్ దాస్, లాలా లజపత్ రాయ్, జాకీర్ హుసేన్. మెనీ లాయర్స్ వాళ్ళ ప్రాక్టీస్ కూడా వదిలేశారు. మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, సిఆర్ దాస్, సి రాజగోపాలాచారి, సైఫుద్దీన్ కిచ్లీ, వల్లభాయ్ పటేల్, అసఫ్ అలీ, టంగుటూరి ప్రకాశం పంతులు, రాజేందర్ ప్రసాద్ వీళ్ళందరూ లాయర్ వదిలేశారు. హీప్స్ ఆఫ్ ఫారిన్ క్లాత్ని మంటబెట్టారు. వాస్తవ వాళ్ళ ఇంపోర్ట్స్ కూడా తగ్గిపోయినాయి అన్నట్టు చాలా. పికెటింగ్ ఆఫ్ షాప్స్ సెల్లింగ్ ఫారిన్ లిక్వర్ అండ్ ఆఫ్ టోడీ షాప్స్ వాస్ అండర్టేకెన్ ఎట్ మెనీ ప్లేసెస్. సెకండ్ ఫేజ్ చూసుకుంటే ఏదైతే ఏప్రిల్ టు జూన్ 1921 జరిగిందో, the main focus was on raising 1 crore rupees for Tilak Swarajya Fund. సో సెకండ్ ఫోర్స్లో 1 crore rupees తిలక్ స్వరాజ్య ఫండ్కి రైజ్ చేయాలనుకున్నారు. తిలక్ స్వరాజ్ ఫండ్ by August 1921, enrolling 1 crore Congress members and installing 20 lakh charkas. చర్కాస్ కూడా ఇవ్వాలని ఇన్స్టాల్ చేయాలనుకున్నారు. తిలక్ స్వరాజ్య ఫండ్ అనేది ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. 1 crore పైన కలెక్ట్ అయింది అన్నట్టు తిలక్ స్వరాజ్ ఫండ్. సో ఇంపార్టెంట్ ఇది. ఎప్పుడు అంటే నాన్ కోఆపరేషన్ అప్పుడు. థర్డ్ ఫేజ్ వచ్చేసి జూలై 1921 నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ ఫారిన్ క్లాత్ బాయ్కాట్ ఆఫ్ ప్రిన్స్ వేల్స్ ఇన్ నవంబర్, పాపులరైజేషన్ ఆఫ్ చర్కా, ఖాదీ అండ్ జైల్ బరావ్ బై కాంగ్రెస్ వాలంటీర్స్. గాంధీ ఆఫ్ నేకెడ్ ఫకీర్గా ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ వాలంటీర్ కార్ప్స్ ఎమర్జ్డ్ యాజ్ అ ప్యారలల్ పోలీస్. కాంగ్రెస్ వాలంటీర్ కార్ప్స్ని ప్యారలల్ పోలీస్గా ఎమర్జ్ అయింది అన్నట్టు. కాంగ్రెస్ ఒక కాల్ ఇచ్చింది ఏంటంటే లోకల్ కాంగ్రెస్ బాడీస్కి సివిల్ డిసొబీడియన్స్ స్టార్ట్ చేయండి. ఇఫ్ ఇట్ వాస్ థాట్ దట్ ద పీపుల్ రెడీ ఉంటే సివిల్ డిసొబీడియన్స్ కూడా స్టార్ట్ చేయండి అని చెప్పేసి. ఆల్రెడీ నో ట్యాక్స్ మూమెంట్ అగెనెస్ట్ యూనియన్ బోర్డ్ ట్యాక్సెస్ ఇన్ మిదినాపూర్ బెంగాల్ అండ్ ఇన్ గుంటూరు ఆంధ్రప్రదేశ్. నో ట్యాక్స్ మూమెంట్ ఆల్రెడీ మిదినాపూర్లో బెంగాల్లో ఇంకా గుంటూరు ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయింది అన్నట్టు అంతకుముందే.
సో వెరీ ఇంపార్టెంట్. నో ట్యాక్స్ మూమెంట్ ఎక్కడెక్కడంటే మిదినాపూర్, గుంటూరు. మిదినాపూర్ వచ్చేసి వెస్ట్ బెంగాల్. సెకండ్ ఫేజ్ ఆఫ్ స్ట్రగుల్ చూస్తే ఇది అన్నట్టు. ఇంకా ఏప్రిల్ టు జూన్ 1921లో ఏం జరిగిందంటే ఇంకోటి ఏం జరిగిందంటే ఆసాంలో టీ ప్లాంటేషన్స్ ఉంటాయి, అక్కడ స్ట్రైక్స్ జరిగినాయి. స్ట్రీమర్ సర్వీసెస్ అండ్ ఆసాం బెంగాల్ రైల్వేస్ హ్యాడ్ బీన్ ఆర్గనైజ్డ్. స్ట్రైక్స్ కూడా జరిగాయి స్టీమర్ సర్వీసెస్ ఇంకా ఆసాం బెంగాల్ రైల్వేస్లో కూడా. నవంబర్ 21లో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ వచ్చినప్పుడు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ స్ట్రైక్స్ జరిగాయి అన్నట్టు. గాంధీజీ హిమ్సెల్ఫ్ లిట్ ఏ హ్యూజ్ బాన్ ఫైర్ ఆఫ్ ఫారిన్ క్లాత్ ఇన్ ద ఎక్కడ గాంధీజీ ఎక్కడ బట్టల్ని అంటబెట్టాడు అంటే ఎల్ఫిన్స్టోన్ మిల్ దగ్గర అంటబెట్టాడు అన్నట్టు. ఓన్డ్ బై నేషనలిస్ట్ ఉమర్ సోబానీ. ఇది మన నేషనలిస్ట్ ఉమర్ చేశారు. ఎవరు అంటే ఉమర్ షోబానీ. మెనీ లోకల్ స్ట్రగుల్స్ సచ్ యాస్ అవధ్ కిసాన్ మూమెంట్, ఏకా మూమెంట్, మఫిలా రివోల్ట్, సిక్ ఎజిటేషన్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ మహాన్స్ ఇన్ పంజాబ్ గ్రీవ్ ఇన్ ది స్పిరిట్ ఆఫ్ డిఫియన్స్. గవర్నమెంట్ ఏం చేసిందంటే May 21లో గవర్నమెంట్ ఒక రిఫ్ట్ చేయాలని చేసింది. ఖిలాఫత్ లీడర్స్ని గాంధీజీని త్రూ గాంధీ రీడింగ్ లైన్స్ ఇన్ విచ్ రీడింగ్ ట్రైడ్ టు పర్సువేడ్ గాంధీజీ టు ఆస్క్ అలీ బ్రదర్స్ టు విత్డ్రా దర్ స్పీచెస్ సజెస్టింగ్ వైలెన్స్ బట్ ద టాస్క్ ఫెయిల్డ్. గాంధీజీకి ఖిలాఫత్ లీడర్స్కి ఒక విడగొట్టాలని చూశారు. ఏమని అంటే గాంధీజీని అడిగారు అలీ బ్రదర్స్ని వాళ్ళ స్పీచెస్ తగ్గియమని చెప్పి వైలెన్స్కి, కానీ వాళ్ళ అనుకున్నది ఫెయిల్ అయింది. 1921లో గవర్నమెంట్ పాలసీ చేంజ్ చేసి అనగబెట్టడం చేసింది అన్నట్టు. కాంగ్రెస్ అండ్ ఖిలాఫత్ వాలంటీర్ కార్ప్స్ని అన్లాఫుల్గా డిక్లేర్ చేశారు. పబ్లిక్ మీటింగ్ని బ్యాన్ చేశారు. ప్రొసెషన్స్ని బ్యాన్ చేశారు. న్యూస్ పేపర్స్ని తీసేశారు. ఆఫీస్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ ఖిలాఫత్ని మిడ్ నైట్ రైడ్ చేశారు. మెనీ ప్లేసెస్లో పోలీస్ లాఠీచార్జ్ చేశారు, ఫైర్ కూడా చేశారు. సత్యాగ్రహీస్ మీనా లార్జ్ నెంబర్ ఆఫ్ యాక్టివిస్ట్ని అరెస్ట్ చేశారు. అండ్ బై ఎండ్ ఆఫ్ 1921 ఆల్ ప్రామినెంట్ లీడర్స్ ఎక్సెప్ట్ గాంధీ వేర్ ఇంప్రిజన్డ్. అందరినీ చేశారు. సో ఇంపార్టెంట్, ఖిలాఫత్ మూమెంట్లో గాంధీని అరెస్ట్ చేశారంటే లేదు. గాంధీ వాస్ నౌ అండర్ ద గాంధీకి ఇప్పుడు ప్రెషర్ ఉందన్నట్టు కాంగ్రెస్ నుంచి టు స్టార్ట్ సివిల్ డిసోబీడియన్స్ ప్రోగ్రామ్. సివిల్ డిసోబీడియన్స్ స్టార్ట్ చేయండి అని చెప్పి అట్లా. అహ్మదాబాద్ సెషన్ ఏదైతే 1921లో ఉందో ఇనిషియలీ ప్రెసిడెడ్ ఓవర్ ఇనిషియలీ బై సిఆర్ దాస్ వైల్ స్టిల్ ఇన్ జైల్. హకీమ్ హజ్మల్ ఖాన్ వాజ్ ద యాక్టింగ్ ప్రెసిడెంట్. సో అహ్మదాబాద్ సెషన్ ఏదైతే 1921లో జరిగిందో ఇక్కడ ఫస్ట్ సిఆర్ దాస్ జైల్లో ఉండి ప్రెసిడెంట్గా ఉన్న సెషన్ ఏదంటే అహ్మదాబాద్ సెషన్. ఇయర్ అంటే 1921. మరి యాక్టింగ్ ప్రెసిడెంట్ ఎవరంటే హకీమ్ అజ్మల్ ఖాన్.